మరి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్ పరిస్థితి ఏంటి? అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్ నాలెడ్జ్ లెస్, నాట్ ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు సపోజ్ ఏదో ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ ఉన్నది, ఆయనకి టీచింగ్ ఫీల్డ్ గురించి తెలియదు, మరి ఆయన ఎవరిని కలవాలని మీరు? కానీ అక్కడ కూడా మనం ఒక పొరపాటు చేస్తున్నాం. నా దగ్గర ఒక రైతే చాలా తెలివిగా ఉండేవాడు. ఎడ్యుకేటెడ్ పేరెంట్ నాట్ నెసెసరీ ది పర్సన్ హూ స్టడీడ్ బీటెక్ అని కాదు. చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇట్లాగే పడిపోతారు. అంతేనా? ఆలోచన అంటే ఆలోచన ఉంటే సరిపోవాలి. అంటే నేను మీరు అడిగారు కాబట్టి చెప్తాను, ఏం చేయాలి అంటే షుడ్ బి ఓపెన్, రైట్? అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు చేస్తారా లేదా మనం డిసైడ్ చేయలేము. బట్ సరిగ్గా ఐ వాంట్ టు టాక్ టు టీచర్స్ ఒక మాట అడగాలి. సార్ మీరు 2 సంవత్సరాలు మా పిల్లలకు చెప్తారా, ఉంటారా? గ్యారంటీ ఏంటి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో? అడగాలి, గ్యారంటీ అడగాలి. నేనే అంటున్నా, మీరు ఇట్లా అడగడం స్టార్ట్ చేయండి. ఐ వాంట్ టు మీట్ ది టీచర్స్, ఐ వాంట్ టు మీట్ ద రైట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. గ్యారంటీ ఆఫ్ టీచర్స్. ఎస్, టీచర్స్ ని కనీసం 2 సంవత్సరాలు మా దగ్గర ఉంచుతారా? ఎక్కడ ఏ బ్రాంచ్ లో ఉంటారు చెప్పండి నాకు.